ఈ ఆకుల్ని మీరు వాడితే ఫస్ట్ వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటో తెలుసా? మీ షుగర్ కంట్రోల్‌లోకి వస్తుందండి. దీంట్లో థియోటోకోఫెరాల్ అలాగే గ్జాంథిన్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే GLUT4 అని చెప్పి గ్లైకోజన్ మెటబాలిజం స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. దాంతో మీ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. హై ఉన్నటువంటి ఇన్సులిన్ కాస్త హైపోగ్లైసిమిక్ స్టేజ్‌కి వెళ్ళిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఇది తీసుకోవడం వల్ల. అంటే లో షుగర్‌కి వెళ్ళిపోయే స్టేజ్‌కి వస్తాయి. అంటే టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు కదా! అలాగే బీపీని చాలా ఈజీగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి మెగ్నీషియం ఏం చేస్తుంది? బ్లడ్ వెసల్స్ సంకోచ వ్యాకోచాలకు పనిచేస్తుంది. దాంతో ఫ్రీ బ్లడ్ ఫ్లో వెళ్తుంది. దానివల్ల అక్కడ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎప్పుడైతే అది రిజిడ్ అయిపోతూ ఉంటుందో అప్పుడు మీకు ఇన్ఫ్లమేషన్ తయారవుద్ది. అక్కడ మీకు కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీనికి ఉండదే. ఇది ఇలా కంటిన్యూస్‌గా ఫ్లో ఉండేటట్టు చేస్తుంది కాబట్టి ఈవెన్ మీ హార్ట్ బీట్ కూడా ప్రాపర్‌గా ఉండేటట్టు చేస్తుంది. ఈ గుండె దడ అంటారు చూసారా? గాబరా గాబరాగా అనిపించడం. అటువంటివి రావు దీనివల్ల. దీన్ని చేయడం వల్ల మీకు హార్ట్ ఎప్పుడు హెల్తీగానే ఉంటుంది. అలాగే దీన్ని మీకు ఎప్పుడైనా దగ్గులు, ఎక్కిళ్ళు లాంటివి వచ్చాయనుకోండి కంటిన్యూస్‌గా అటువంటి దానికి దీన్ని చాలా బాగా యూజ్ చేసుకో. మీకు లివర్ ప్రాబ్లమ్, ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ ఎటువంటిది ఉందనుకోండి, ఈ ఆకుని దంచేసి దాన్ని ఈ ఆకు రసంలో మీరు కొంచెం పసుపు కలుపుకొని మీరు గాని తీసుకున్నారంటే మీ ఫ్యాటీ లివర్‌కి చాలా బాగా పనిచేస్తుంది. యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. దీంట్లో మాగ్నిఫెరాన్ అని చెప్పి ఒక మూలకం ఉంటుంది. అదేం చేస్తుందంటే మీ స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. యాంగ్జైటీ గాబరా గాబరా అయిపోతుంటది చూసారా? అట్టటప్పుడు ఈ నీళ్ళని కాచిన టీ తీసుకోండి. ఈ ఆకులు వేసేసి బాగా మరక కాచేసి టీ లెక్క తాగండి. ఆహా! రిలాక్స్‌గా ఉంటుంది. అందులో దీని ఫైబర్ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఫ్రీక్వెంట్‌గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం టీ లెక్క గాని మీరు గాని తీసుకోగలిగితే మీకు వెయిట్ రిడక్షన్ కూడా బాగా పనిచేస్తుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూసారా? ఒక్క ఆకు, ఒక్క ఆకులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఏదో తెలుసుకోవాలని ఉంది కదా! క్లూలు ఇస్తాను మీరే కనిపెట్టండి చూద్దాం. పండగ. పండగొస్తే మనం ఇంటికి తోరణాలు కడతాం. నేను గుర్తొచ్చిందా? మామిడాకులు. మామిడాకుల్ని వాడుకోవాలి. మామిడాకులు పచ్చిగా ఉన్నప్పుడు వాడితే కొన్నింటికి పనిచేస్తాయి. మామిడాకుల్ని ఎండిపోయిన తర్వాత పడేయొద్దు. నీట్‌గా చేసి పౌడర్ లాగా చేసి పెట్టుకొని వాడుకోవచ్చు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ ఫాలు, పింపుల్స్, డాండ్రఫ్ ఉంటే కూడా దీన్ని మీరు నూరేసి పేస్ట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్ వచ్చినప్పుడు దీన్ని కాస్త పసుపుతో కలిపి కాస్త పెట్టుకోగలిగితే పింపుల్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇంక చెప్తుంటే చాలా ఉంటాయి బెనిఫిట్స్ ఉన్నాయని అర్థమైంది కదా! రోజు ఒకసారి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఒకసారి బాయిల్ చేయి. ఎప్పుడైనా సరే మీకు న్యూట్రిషనల్ బెనిఫిట్ కావాలి అంటే హార్ట్‌కి సంబంధించింది కానీ లేకపోతే డయాబెటిస్‌కి కానీ వీటికి ఇంటర్నల్‌గా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్‌కి న్యూట్రిషన్ వైస్ కావాలంటే దాన్ని ఉడికించో లేకపోతే కాల్చో తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. పచ్చివనేటివి ఎక్స్టర్నల్ అప్లికేషన్. ఎందుకంటే బయో అవైలబిలిటీ కావాలి కాబట్టి. సరేనా? వాడతారు కదా! మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.